హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓఎల్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే. ఈ ఓఎల్ఆర్ యూజ్ ఏంటి, దీని కనెక్షన్స్ ఏంటి, దీని సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓఎల్ఆర్ యొక్క ఫంక్షన్ ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఈ ఓఎల్ఆర్ ఒక స్టార్టర్లో ఫిక్స్ చేస్తుంది. ఈ స్టార్టర్ ఏంటంటే మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బెల్ట్ కన్వేయర్ 22 కిలోవాట్ డ్యూయల్ స్టార్టర్. ఈ డ్యూయల్ స్టార్టర్ 22 కిలోవాట్ మోటార్ కనెక్ట్ చేస్తున్న ఈ కన్వేయర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో 22 కిలోవాట్ మోటారు ఎంత కరెంట్ తీసుకుంటుంది? అరౌండ్ 43 నుంచి 45 ఆంపియర్ వరకు తీసుకుంటుంది. సపోజ్ ఈ కన్వేయర్ ఓవర్లోడ్ అయింది. సో ఈ మోటార్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం దాని మ్యాక్సిమం కరెంట్ ఎంత? 45 ఆంపియర్. సో మోటార్ని 45 ఆంపియర్ రీచ్ అవ్వక ముందే దాన్ని ట్రిప్ చేయాలి. ఇక్కడ మెయిన్ బ్రేకర్ చూస్తే 80 ఆంపియర్ ఉంది. ఓకే, ఈ 22 కిలోవాట్ మోటారు ఒకవేళ ఓవర్లోడ్ అయితే ఈ మెయిన్ బ్రేకర్ ట్రిప్ అవ్వదు, ఎందుకంటే ఇది 80 ఆంపియర్. దీని తర్వాత బ్రేకర్ నుంచి కాంట్రాక్టర్కి కనెక్షన్ వెళ్ళింది. సో ఈ కాంట్రాక్టర్ ట్రిప్ అవుతుందా? లేదు, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ కంట్రోలింగ్ అనేది ఈ రిలేస్ ద్వారా, పుష్ బటన్స్ ద్వారా, మనకున్న పిఎల్సి ద్వారా అవుతుంది తప్ప ఈ ఓవర్లోడ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ కాంట్రాక్టర్ తర్వాత ఇది దేనికి కనెక్ట్ అయింది? ఓఎల్ఆర్కి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క చివరి ఆప్షన్ ఏంటంటే ఓఎల్ఆర్. సో ఈ మోటార్ని ప్రొటెక్ట్ చేయాలంటే కేవలం ఓఎల్ఆర్ వల్లే సాధ్యం. ఎందువల్లంటే దీంట్లో మీరు చూడొచ్చు, యాంపియర్ సెట్టింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో 36 నుంచి 52 యాంపియర్ వరకు దీనిని కరెంటు సెట్టింగ్ మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. పక్కన బ్లూ కలర్లో ఉన్న బటను రీసెట్ బటను. ఈ ఓఎల్ఆర్ వచ్చి థర్మల్ ఓవర్లోడ్ రిలే అనమాట. ఈ ఓఎల్ఆర్ని మనం ఆటో ఆర్ మాన్యువల్లో సెట్ చేయొచ్చు. మాన్యువల్లో సెట్ చేస్తే ఇది ట్రిప్ అయిన ప్రతిసారి రీసెట్ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఆటోలో పెడితే ఎప్పుడైతే కరెంట్ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఇది రీసెట్ అవుతుందన్నమాట. సో ఈ థర్మల్ ఓవర్లోడ్ రిలే అని చెప్పుకున్నాం. దీని లోపల మనకి బైమెటాలిక్ స్ట్రిప్ ఉంటుందన్నమాట. సో కరెంటు పెరిగే కొద్దీ ఆ రెండు మెటల్స్ మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఆ మెటల్ స్ట్రిప్ అనేది బెండ్ అయ్యి ఇక్కడ ఉన్న ఎన్ఓఎన్సి కాంటాక్ట్స్ని ఓపెన్ చేసి మనకి ఈ కాంటాక్టర్ని ఆఫ్ చేసి మోటార్కి పవర్ వెళ్ళకుండా చేస్తాయన్నమాట. మళ్ళీ ఆ బైమెటాలిక్ స్ట్రిప్ చల్లబడి నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాతే ఈ రిలే అనేది మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి వస్తుంది. సో దానికోసం మనం ఈ రీసెట్ బటన్ని ప్రెస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆటోలో ఉంటే ఆటోమేటిక్గా అది చల్లబడినప్పుడు దాని పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ ఓఎల్ఆర్కున్న ఎన్ఓఎన్సీలు, రిలేస్, ఈ కాంటాక్ట్కి ఉన్న ఆక్సిలరీ కాంటాక్ట్స్ని యూస్ చేసి మనం ఇంటర్లాకింగ్స్ని తయారు చేయొచ్చు అనమాట. సో సైట్ కండిషన్స్ బట్టి మనం కావలసినటువంటి ఇంటర్లాకింగ్ అండ్ స్కిమాటిక్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ఈ ఓఎల్ఆర్ సెలక్షన్ ఎలా చేస్తామంటే సైట్లో మనం యూస్ చేసే మోటార్ యొక్క రేటెడ్ కరెంట్ని బట్టి ఈ ఓఎల్ఆర్ యొక్క కరెంట్ రేంజ్ని మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఈ ఓఎల్ఆర్ రేటింగ్ కానీ, ఈ కాంటాక్టర్ యొక్క మ్యాక్సిమం కరెంట్ టేకింగ్ కెపాసిటీ కానీ, ఈ మెయిన్ బ్రేకర్ యొక్క రేటింగ్ కానీ ప్రతిదీ మనకి సైట్లో ఉన్న మోటార్ యొక్క మ్యాక్సిమం కరెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో దీన్ని ఇక్కడ 3 పొజిషన్లు ఉన్నాయి చూడండి. మెయిన్ బ్రేకర్కి ఆన్, ఆఫ్, ట్రిప్డ్ అని. ఓకే, సో ఈ ఓఎల్ఆర్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, అంతకంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటే ఇంకా ఫైనల్గా ఈ మెయిన్ బ్రేకర్ అనేది ఈ మిడిల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ట్రిప్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఓఎల్ఆర్ ట్రిప్ అయితే మాత్రం మనం ఆ విధంగా మాన్యువల్ ఆర్ ఆటో మోడ్లో దాన్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఈ మెయిన్ బ్రేకర్ ఆన్లో ఉంది అంటే ఇక్కడ మనకి ఆన్ ఇండికేషన్ వస్తుంది. ఒకవేళ ట్రిప్ అయితే ట్రిప్ ఇండికేషన్ వస్తుంది. అలాగే ఈవెన్ ఈ ఓఎల్ఆర్ ట్రిప్ అయినా కూడా మనకి ఈ పైన ట్రిప్ ఇండికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ మెయిన్ బ్రేకర్ని మనం బయట నుంచే హ్యాండిల్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు కాంటాక్టర్ హోల్డ్ అయితే ఈ ఆన్ ఇండికేషన్ అనేది వస్తుంది. లేదంటే మనం ఆఫ్ చేస్తే ఆఫ్ ఇండికేషన్ వస్తుంది. కంట్రోల్ వోల్టేజ్ మాత్రం ఎప్పుడు ఆన్లో ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.